ఆపండి. నువ్వు చిన్న పిల్లాడివి, నీకేమి తెలియదు. దూరంగా జరుగు. ఎవరు చిన్నపిల్లాడు? నేనా? నాన్న, నేను మీ కొడుకు అడగట్లేదు, మన పల్లెలో ఒకటిగా అడుగుతున్నాను. దయచేసి నన్ను కొంచెం మాట్లాడివ్వండి. సార్, ఒకే ఊళ్ళో ఎవరిది ఏ కులం, ఎవరిది ఏ మతం తెలియకుండా కలిసి ఉన్నాం. మీ పండుగలు మేము చేసుకున్నాం, మా పండుగలు మీరు చేసుకున్నారు. ఇప్పుడెందుకు సార్ విడిపోయారు? మీ చేతిలో కత్తి ఉంది. ఏంటి సార్ ఇదంతా? కత్తి ఎత్తేలా చేశారయ్యా మీ వాళ్ళు. నా కూతురు మీ వాళ్లలో ఒకరిని ప్రేమించి లేచిపోయింది. అది న్యాయమేనా అని అడగడానికి వస్తే కత్తులు, వేటకొడవళ్ళు. వాళ్ళు రెచ్చగొడుతుంటే ఊరుకోమంటావా? నరకేయకుండా మాట్లాడే. విజయ్ మీద చెయ్యేస్తే చెయ్యి తెగిపోద్ది. మీరు నరకాలనుకుంటే ముందు నన్ను నరికి ఆ తర్వాత వాళ్ళని నరకండి. నువ్వేంటి వాళ్ళ తరపున మాట్లాడుతున్నావు? లేదయ్యా, నేను మధ్యలో ఉన్నాను. నాన్న, కురిసే వర్షం రక్తంగా మారాలి అన్నారు. వర్షం ఆగినా మరక పోదు నాన్న. తరతరాలుగా దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఇలా ఒకళ్ళొకళ్ళు నరుకోవడం వల్ల పారిపోయిన వాళ్ళు తిరిగి వస్తారనుకుంటున్నారా? రారు నాన్న. లేపుకుపోయింది మా వాళ్ళ అమ్మాయిని, అదే మీ వాళ్ళ అమ్మాయి అయితే ఊరుకుంటారా? అయ్యా నా మాట వినండి, దీన్ని ఇలాగే వదిలేస్తే మళ్ళీ ఇలాగే జరుగుద్ది. చెయ్యెత్తావంటే నరికేస్తాను. కొంచెం ఓపిక ఉండండి. సహనాన్ని కూడా హద్దుంటుంది. ఈ రోజు లాజర్ నా కూతుర్ని లేపుకుపోయాడు. రేపు మా వాళ్లలో ఒకడు మీ అమ్మాయిని కూడా లేపుకుపోతాడు. ఇలా ప్రతి ఒక్కరూ ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? జరగదు. ఈ ఊళ్ళో ఇప్పుడు జరిగినట్టు ఇంకెప్పుడు జరగదు. దానికి నేను బాధ్యత. మళ్ళీ జరిగితే నరుక్కోండ్రా. ఇటువైపు 100 మంది చావని, ఇటువైపు 100 మంది చావని, ఊరంతా రక్తం ఏరులై పారని. జరగదండి. నా మాట నమ్మండి. ఇంకెప్పుడు ఇలా జరగదు. అర్థం చేసుకోండి. దయచేసి వెళ్ళిపోండి. అనవసరంగా తొందరపడి మాటిచ్చేసావు విజయ్. నువ్వు ప్రేమించింది ఒక హిందూ అమ్మాయినే కదా. ఆ గౌరి నీ సంగీత అక్కయ్య అనే విషయాన్ని మర్చిపోయావా? సంగీత, నీ గుర్తుగా నా దగ్గరుంది ఇదొక్కటే. తిరిగి నీకే ఇచ్చేశాను. బదులుగా నేను నిన్ను అడిగేది మన ప్రేమనే. కష్టమే. జీవితాంతం నాకు నువ్వే అని మనసులో పెంచుకున్న ప్రేమని ఒకే రోజులో పోగొట్టుకోవడం కష్టమే. కానీ వేరే దారి లేదు. గౌరీ లాజర్తో వెళ్ళిపోవడం తప్పు కాదు. ఇన్ఫాక్ట్ లాజర్ ఒక విడోకి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. అది అర్థం చేసుకోకుండా ఈ ఊళ్ళో వాళ్ళు కొట్టుకోవడమే తప్పు. ఎన్ని చావులు, ఎన్ని గాయాలు. నేను ఇవి చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. వాళ్ళని అడ్డుకొని ఆపేటప్పుడు నాకే తెలియకుండా మాటిచ్చేశాను. ఇంకెప్పుడు ఇలా జరగదని చెప్పి నేను మన ప్రేమ గురించి వాళ్ళకి ఎలా చెప్పను? వద్దు సంగీత, మనం విడిపోదాం. మనం పుట్టిన ఊరు కలిసి ఉండడం కోసం మనం చేయడానికి ఏమీ లేదు. ఇది తప్ప. కలిసి బతికితేనే ప్రేమ గెలిచినట్టు కాదు సంగీత. ఒక మంచి విషయం కోసం ఆ ప్రేమ ఓడిపోయినా గెలిచినట్టే. ఎన్నో రోజులు చూసుకొని కలిసాం, ఒకే రోజు మాట్లాడుకొని విడిపోతున్నాం. సంగీత, తెలిసే నా ప్రేమను కోల్పోతున్న మొదటి వ్యక్తిని నేనే అయి ఉంటాను. నన్ను క్షమించు.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.